తాండూరు మాజీ ఎమ్మెల్యే ఇటీవల కొకాయిన్ సేవించి అడ్డంగా దొరికిపోయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వార్త ఒకసారి చూడొచ్చు. ఫామ్ హౌస్ కేసులో డ్రగ్స్ సప్లయర్ అభిషేక్ అరెస్ట్. ఎవడైతే ఈ ఫామ్ హౌస్ కేసులో డ్రగ్స్ని సరఫరా చేస్తున్నటువంటి అభిషేక్ని కూడా పోలీసులు సిట్ అధికారులు అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్లో అదుపులోకి రహస్యంగా విచారణ. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్కు 24 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ప్రాథమికంగా వెల్లడి. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్కు 1 కాదు 2 కాదు ఏకంగా 24 సార్లు డ్రగ్స్ని సరఫరా చేసినట్లు ఒప్పుకున్నాడంట. అంటే ఈ రోహిత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇక తన జీవితం మొత్తం ఆ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీలు, మందు పార్టీలు, అసాంఘిక కార్యక్రమాలు చేసుకుంటా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద సెటిల్మెంట్లు కూడా చేసినట్లు స్పష్టంగా కనబడుతున్నది. నీకు 10 ఏళ్లలో నీకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే సన్నాసి ఇవ్యా ఈ లంగ పనులు దొంగ పనులు చేసి అడ్డంగా దొరికిపోయినవి ఈరోజు ఏం సందేశం ఇస్తావు? ఒక ప్రజాప్రతినిధి అనేటటువంటి వ్యక్తి సమాజానికి ఆదర్శంగా ఉండాలి, యువతకు ఆదర్శంగా ఉండాలి. ఈ పీకుడుగాడు గతంలో యంగ్ లీడర్స్ అని ఏదో పెట్టుకొని వచ్చి యువతని నేను ఉద్ధరిస్తా అని చెప్పి నీవే డ్రగ్స్కు బానిస అయినావు, డ్రగ్స్ సరఫరా చేస్తున్నావు, డ్రగ్స్ విక్రయిస్తున్నావు. నీ ఫామ్ హౌసే ఒక డ్రగ్స్కు రేవ్ పార్టీలకు వేదిక అయింది. ఈ పీకుడుగాడు అంటే యంగ్ లీడర్స్ అనేటటువంటి ఒక సంస్థ పెట్టి యువతని మొత్తం బురిడి కొట్టించి కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇటువంటి లంగ పనులు దొంగ పనులు అన్నీ చేయొచ్చు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో పోయిండు. బీఆర్ఎస్ పార్టీలో పోయినప్పుడే నీ బతుకు సర్వనాశనమై సత్యనాశ అయింది. ఇదే ఫామ్ హౌస్లో గతంలో ఎమ్మెల్యేలను కొనుక్కుంటా కూడా అడ్డంగా దొరికిపోయినరు గారు. ఈరోజు డ్రైవర్ శరత్ అభిషేక్ మధ్య సాన్నిహిత్యం, డ్రగ్స్ మూలాలపై లోతుగా సిట్ దర్యాప్తు. ఈ కేసులో మిగతా 6 నిందితులను శనివారం రాత్రి దాకా విచారించిన సిట్. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సీజ్కు రంగం సిద్ధం చేసిన రెవెన్యూ అధికారులు. ఇట్లుంటుంది అన్నట్లా ఒక్కసారి అధికారం కోల్పోతే చేసినటువంటి లంగ పనులు దొంగ పనులు మొత్తం బయటికి వస్తాయి. ఈ వ్యవహారంతో రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ని కూడా సీజ్ చేయడానికి అధికారులు కూడా రంగం సిద్ధం చేసుకున్నారంట. ఒక్కసారి చూడొచ్చు. అసైన్డ్ భూమి కొని ఫామ్ హౌస్ నిర్మాణం రికార్డులో ఇప్పటికీ అసైని జంగయ్య పేరే. అసైన్డ్ భూమిని నిబంధనలకు విరుద్ధంగా కొని ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడంట. ఇప్పటికి కూడా ఎవరైతే ఇంతకుముందు ఓనర్ జంగయ్య పేరు మీదనే ఆ భూమి ఉన్నదంట. ఎందుకంటే అసైన్డ్ భూమి కదా, అది రికార్డు కాలేదు ఈయనకు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులకు డ్రగ్స్ సరఫరా చేసిన సప్లయర్ అభిషేక్ సింగ్ను పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. శనివారం తెల్లవారుజామున అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు తేలింది. అయితే అతన్ని అరెస్టును పోలీసులు అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. రహస్య ప్రాంతంలో అతన్ని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్నేహితుడు కౌశిక్ రవి డ్రగ్స్ను తానే సిమ్లా నుంచి కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చినట్లు ఇంతకుముందు చెప్పాడు. అయితే తర్వాత జరిగిన విచారణలో ఈ డ్రగ్స్ను హైదరాబాద్లోని అభిషేక్ సింగ్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి కొనుగోలు చేసినట్టు బయటపడింది. డ్రగ్స్ పార్టీ జరిగిన రోజు రోహిత్ రెడ్డి డ్రైవర్ సిల్వేరి శరత్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో అభిషేక్ సింగ్ను కలిసి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో అభిషేక్ సింగ్కు రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుతున్నట్లు కాల్ డేటా ద్వారా తేల్చారు. కాగా ఈ నెల 14న జరిగిన పార్టీకి మాత్రమే కాకుండా అభిషేక్ సింగ్ ఇప్పటికీ 24 సార్లు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. ప్రస్తుతం సిట్తో పాటు ఎస్ఓటి కూడా అభిషేక్ సింగ్ నుంచి సమాచారం రాబడుతున్నట్లు అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా కొన్ని టీములు విచారణ నిమిత్తం పలు ప్రాంతాలకు వెళ్ళినట్టు తేలింది. మరోవైపు ఈ కేసులో మిగతా నిందితులైన 6 శనివారం రాత్రి వరకు శంషాబాద్లో సిట్ బృందం విచారించింది. ఒక్కొక్కటి మొత్తం పాపాలు మొత్తము బయటకు వచ్చినాయి. ఇదే రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్. ఏం చేస్తాడో ఏం చేయడో తెలియదు కానీ మొత్తం లూటీ చేసి 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీని అడ్డం పెట్టుకొని ఈ రకంగా ఆ పార్టీలో మొత్తం ఇటువంటి లంగలే తయారైనరు.
అన్ని లంగలు దొంగలు అన్ని అసాంఘిక కార్యక్రమాలు చేసుకుంటూ అడ్డంగా దొరికిపోయినరు. మరి దీనికి కల్వకుంట్ల